12,000 కోట్లు 30,000 ఉద్యోగ అవకాశాలు అన్నాను. 7,000 ఉద్యోగాలు అంటున్నారు. మరి ఉద్యోగాలు ఎవరికి వస్తలేవు కానీ నిజంగానే అన్న ఏడొస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఎస్సీ వర్గీకరణ రూపశిల్పి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలులోకి తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడిని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు గౌరవపూర్వకంగా శాలువ కప్పి పుష్పకులు అందించారు. నిజంగా చెప్పాలంటే మందకృష్ణ మాదిగ గారు నిజంగా చెప్పాలంటే అన్న, కానీ ఒక 30 ఏళ్ళ చరిత్ర అన్న. ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న ఒక చరిత్ర చాలా గొప్పది. ఆయన ఎన్నో ఒడిదుడుకులు అనుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ జరిగిందంటే నిజంగా ఆయన ఒక గొప్పతనం అది. కానీ దాన్ని ఇంకా ఎన్ని విమర్శించినా ఎంత చేసినా కూడా మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి నిజంగా చేసినైతే ఒక 30 ఏళ్ళ చరిత్రలో చెప్పుకోవాల్సిన చరిత్ర అంతే. అవును అవును. ఎంతోమంది కుట్రలు కుతంత్రాలు చేసిళ్ళం, ఎన్నో నిందలు వేసిళ్ళం. అయినా కూడా అవన్నీ దిగమింగుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించాలంటే నిజంగా ఒక గొప్ప విషయం. అది అందరికీ అప్రిషియేషన్. ఆయన కోరింది కూడా అదే కాదు, ఏంటి ఎవరి జనాభా నిష్పత్తిగా ఎంతమంది ఉంటే అంత వాటర్ రావాలని కోరిండు. అంతే ఆయన కోరుకునేది కదే, వాస్తవం అడిగిండు. అంత వాస్తవం అడిగిండు. నీ జనాభా నీ శాతం ఎంత, నీ కులకుల నీ శాతం ఎంత, నీకు ఎంత రావాలి సీట్లు, నీకు ఎన్ని ఉద్యోగాలు రావాలి, చేసింది అదే కదా. అదే జరగాలి. దానికి నిజంగా ఒక గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అన్న. ఎందుకంటే వాళ్ళకి నష్టపోతున్నారు కాబట్టి అడిగిండు ఆయన. ఇప్పుడు మందకృష్ణ మాదిగకి అయితే వచ్చేదైతే ఏం లేదు ఇప్పుడు, కానీ చేసింది ఏంటి, భావితరాల కోసం చేసిన ఒక గొప్ప వ్యక్తి. అంటే ఫ్యూచర్ కోసం ఆలోచించి ఈ జనరేషన్లో నిజంగా ఒక ప్రైవేట్ స్కూల్లో కన్నా ప్రైవేట్ కంపెనీలకైనా దానిలో దీనిలో పోవాలన్నా కూడా మనకు ఎవడు నీ ఏ కులం ఏం కదా అని చెప్పి ఆడ కూడా చాలా విమర్శలు, కుల వివక్షత ఎన్నో చూస్తున్నాం. అదే ఇప్పుడు ఎవరి జనవరి వాళ్ళకి వచ్చినానుకో భయ మనకు వచ్చిందని చెప్పి మనం కొట్లాడుకుంటాం కదా. మాసిపోయేటప్పుడు కూడా కొంతమంది మళ్ళా లేపుతున్నారు. దాదాపు అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. హిందూ ముస్లిం క్రైస్తవులు అందరు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కులం కూడా ఫ్రెండ్స్ అయ్యిండు. మళ్ళీ కొంతమంది మధ్యలో సిచ్చులు పెడుతున్నారు. దాంతో మళ్ళీ రేగుతుంది పాపం. బీసీలు కూడా అందరితో కలిసి ఉన్నారు, ఎస్సీలు కలిసి ఉన్నారు, ముస్లింలు కూడా అందరితో కలిసి ఉన్నారు. ఈ కలయికను కొంతమంది తట్టుకోలేక సిచ్చులు పెడుతున్నారు. ఇప్పుడు స్కూల్లో పోతే అందరు సామాన్యం కదా, అన్ని కులాల వాళ్ళు వచ్చి కూర్చొని ఉంటారు. అందరికి ఉన్నారు ఫ్రెండ్స్, అన్ని కులాలలో అందరికి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఇది తట్టుకోలేకనే కొంతమంది పుల్లలు పెడుతున్నారు. అది